చింత చెట్టుకు దుర్గామాత ఆకారంతో స్వయంభూగా వెలిసిందంటూ భక్తులు పూజలు చేస్తుండగా తండోపతండాలుగా తరలి వస్తున్న జనాలు. నిర్మల్ జిల్లా బోయిన్సా మండలం వానల్పాడ్ గ్రామంలోని ఎల్లమ్మ గుట్టపై ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చింత చెట్టు కాండంపై విజయ దుర్గామాత స్వయంభూ వెలిసినట్లు గ్రామస్తులు తెలిపారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారిని చూడడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇదివరకు ఎల్లమ్మ గుట్టపై ఆది మానవుల ఆనవాళ్లు లభ్యమైనట్లు చరిత్రకారులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కటక మురళి తెలిపారు. దసరా ముందు అమ్మవారు వెలవటం శుభ పరిణామంగా భావిస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పక్క గ్రామాలకు పాకటంతో భక్తులు పూజలు చేసేందుకు భారీగా బారులు తీరుతున్నారు. मित्रं देवं मित्रदेयं नार्दं देव शरदो वरदस्तवेराः उत्तरोत्तराभिवृद्धिरस्तु प्रवर्तमानस्य आद्यब्रह्मणः द्वितीयप्रार्थे वेदवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे वरदवर्षे वरदखण्डे मेरो दक्षिण दिग्भागे श्रीशैलमहाक्षेत्रस्य दुर्गा माता की
सिंहवाहिनी दुर्गा माता की जय। ओम राजाय प्रसेदाय नमो यमे श्रवणाय गुरुमहे कमे कामं कामकामयोक्तं कामेश्वरो ये श्रवणो ददातु। अरे दारा नडरा పోదాం కొద్దిగా ఏమైంది హడావిడి మాతా మాది వానల్పాడ్ గ్రామము బైన్సా మండల్ నిర్మల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ దుర్గామాతను మేము కూర్చుండబెట్టుకుంటామని చెప్పేసి ఇక్కడ అన్ని చదువులు చేయడం జరిగింది. ఆ సమయంలోనే మాకు ఈ చింత చెట్టుకు మాకు ఆ దుర్గామాతనే సాక్షాత్తు ప్రత్యక్షం కావడం జరిగింది. ఆ దుర్గామాత ఎప్పుడైతే ప్రత్యక్షమైందో ఆ రోజు నుంచి రోజు కూడా మాకు దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ తర్వాత ఎంతో మంది భక్తులు రోజు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకొని పోతున్నారు. నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. నిత్య అన్నదాన కార్యక్రమాలు రోజు అన్నదాతలు వస్తున్నారు, వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అన్నదాత లింబ సత్యనారాయణ ఆయన ఈరోజు అన్నదాతగా ఉన్నారు. రోజు కూడా అన్నదానాలు జరుగుతున్నాయి. నవరాత్రులు రోజు కూడా మేము అన్నప్రసాదాలు చేస్తామని చెప్పి చెప్తున్నాము. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చేసి ఈ దేవిని దర్శించుకొని వారికి ఆ దేవి యొక్క దివ్య ఆశీస్సులు పొందగలరని చెప్పి మేము అనుకుంటున్నాము.